హలో నమస్తే. సో ఈరోజు జూలై మంత్ వచ్చింది కదా, సో వెజిటబుల్ గార్డెన్ అప్డేట్ ఇద్దాం అనుకున్నాను. సో కొంచెం అన్నీ ఇట్లాగా తిరిగి మార్నింగ్ తీసాను వీడియో, ఎర్లీ మార్నింగ్. సో చూడండి ఒకసారి. కొన్ని ఇంకా ఫ్రూట్స్ రాలేదు, ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది. బట్ కొన్ని ఈ బీర, సొర, ఈ పాదులు ఉంటాయి కదా, వాటిల్లో అయితే ఇంకా ఫ్లవర్స్, మేల్ ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి కానీ ఇంకా ఫీమేల్ ఫ్లవర్స్ స్టార్ట్ అవ్వలేదు. ఒకే ఒక చోట దోస పాదులో ఒక కాయ కనబడుతుంది నాకు, అండ్ కుకుంబర్ కూడా బాగా స్టార్ట్ అయ్యాయి. అదర్ దాన్ దట్ బీన్స్, చిక్కుడు, నాకైతే ఒక చిక్కుడు పాదు అయితే సర్ప్రైజ్ ఇచ్చింది, అది కూడా చూపిస్తాను మీకు. సో అదనమాట. అండ్ ఈరోజు కొంచెం చిన్న టొమాటో హార్వెస్ట్ అనుకున్నాను నేను. టొమాటోలు ఎప్పటి నుంచో వెయిట్ చేసిన, చాలా పెద్దవయ్యాయి కదా, సో అవి పండుతున్నాయి. అవి బాగా ఎర్రగా అయితే ఏమవుతుందంటే పురుగులు వచ్చేసి దూరుతున్నాయి. లాస్ట్ ఇయర్ నేను గమనించింది. సో ముందే కోసేద్దాం అనుకుంటున్నాను. సో రండి గార్డెన్ అప్డేట్స్ చూసేద్దాము. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే వేరే వీడియోస్ చూడండి. అవి కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి. జాస్మిన్ నిన్న ఈవినింగ్ అసలు కొయ్యలేదు, చూడండి ఎంత బాగున్నాయో. చెట్టు మొత్తం జాస్మిన్ ఫ్లవర్స్. ఇప్పుడు మన వెజిటేబుల్ గార్డెన్ అప్డేట్ చూపిద్దామని. నేను యాక్చువల్గా ఇదంతా ఫుల్ కవర్ చేసేసాయి, నేను కట్ చేసేసాను. మరీ షేడ్ వచ్చేస్తుంది అండ్ ఆకులు ఎక్కువ పెరిగిపోతున్నాయి, కాయలు రావట్లేదు, ఇంకా పూత రావట్లేదు, అందుకని కట్ చేసేసాను. ఇప్పుడే కొన్ని కట్ చేశాను, ఇంకా కట్ చేయాలి. చూడండి అసలు ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉందో, నా చెయ్యి ఎంత చిన్నగా ఉంది. సొరకాయ ఆకిది, ఇది చూడండి జంబో జంబో ఉన్నాయి. ఇది బీరకాయ. ఓకే, ఇలాగ ఇన్ని కట్ చేశాను. అండ్ ఇక్కడ కూడా కొన్ని కట్ చేస్తాను. చూడండి, ఇది చూసారా, ఇదేంటంటే కాడ చూడండి ఎంతలా ఉందో. బెండకాయ, ఇంకా బెండకాయ ఒకటి కూడా రాలేదు, ఒక్క కాయ వచ్చింది, నిన్న కోసి నేనే తినేసాను. చూడండి మొత్తం అంతా. మొత్తం అంతా కవర్ చేసి ఇక్కడ షేడ్ వచ్చేస్తుంది, అందుకని ఆకులు తీస్తాను. సో ఈ బెడ్లో చాలా, అంటే వింటర్లో బాగా ఈ వెజిటేబుల్ వేస్ట్ అది వేసి పెట్టేశాను కదా. సో అండ్ కింద కొంచెం డిగ్ చేసి గ్రాస్ క్లిప్పింగ్స్ కూడా పెట్టాము సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు. సో నైట్రోజన్ టూ మచ్ ఎక్కువ అయిపోయినట్టుంది బెడ్లో. సో దాంతో ఏంటంటే ఆకులు ఎక్కువ పెద్దగా వచ్చేస్తున్నాయి. కాయలు ఇంకా అంత ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ అవ్వలేదు, కానీ ఆకులు మాత్రం బాగా పెరిగిపోతున్నాయి. ఇందులో మేబీ ఆకుకూరలు వేస్తే చాలా బాగా వస్తాయేమో. వంకాయ ఆకులు కూడా చూడండి, నేను కట్ చేసి అప్పటికి కొన్ని పడేసాను. ఒక్కొక్క ఆకు ఎంత పెద్దగా ఉందో, ఎంత హెల్తీగా ఉన్నాయి, చెట్లు హెల్తీగా ఉన్నాయి. కానీ ఇంకా టొమాటోలు తప్ప మిగిలినవి అంత ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. బీరకాయ కూడా నేను వెతకట్లేదు, కానీ ఎక్కడైనా స్టార్ట్ అయిందేమో మరి నాకు తెలీదు. ఇక్కడ చూస్తే మీరు ఇదిగోండి, ఇది వచ్చి వాటర్ మెలన్ పువ్వు స్టార్ట్ అయింది. జస్ట్ అది మేల్ పువ్వు అనమాట. బీరకాయ మాత్రము మొత్తం అంతా కవర్ చేస్తుంది, బీరకాయ సొరకాయ. ఇది వచ్చి ఆనపకాయ, అదే సొరకాయ పువ్వు. ఇంకా ఫీమేల్ పువ్వులో ఎందులోనూ రాలేదు వైన్స్లో, కానీ మేల్ పువ్వులు మాత్రం చాలా వస్తున్నాయి. ఇదిగోండి కాకరకాయ పువ్వు చూడండి, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా ఫీమేల్ పువ్వులు, కాకరకాయ కొంచెం ఎప్పుడు యూజువల్లీ లేటే వస్తుంది కంపారిటివ్లీ. ఇది దోసకాయలు, ఏ దోసకాయలో తెలియదు, ఇవి మాత్రం ఏంటో ఫెన్స్కి సరిగా అల్లుకోట్ల బయటకు వచ్చి పడిపోతున్నాయి. ఇవన్నీ దోసకాయలు. కుకుంబర్ మాత్రం చాలా బాగా స్టార్ట్ అయింది. ఫస్ట్లో అన్నీ కాయలు పోయేవి, ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్గా నిలబడుతున్నాయి. నేను చెప్తున్నా కదా, మీరు చూడండి ఈ బెడ్లో
నైట్రోజన్ ఎక్కువ అయిపోయింది అన్నా కదా, చూడండి ఎలా పెరిగిపోయిందంటే కుకుంబరే. ఆకులు పెరుగుతున్నాయి, కాయలు వస్తున్నాయి, పెద్ద రావట్లేదు. కాయలు అయితే నాకు పెద్ద కనిపించట్లేదు, ఇందులో వస్తున్నాయి కానీ కొన్ని పడిపోయాయి, కొన్ని అసలు ఇంకా ఉత్త పువ్వులే వస్తున్నాయి. ఈ బెడ్లో మట్టి పెద్దనే కంపోస్ట్ పెద్దగా యాడ్ చేయలేదు. దీంట్లో ఓన్లీ గ్రాస్ క్లిప్పింగ్స్, రెగ్యులర్ రేస్ పెట్ సాయిల్, ఒక్క మూట కంపోస్ట్ అన్నా కదా. ఇందులో చెట్లు అంత పెద్దగా ఏం పెరగట్లేదు, కానీ కాయలు ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి. ఇందులో ఇంత చిన్నదే కుకుంబర్ ప్లాంట్స్, కానీ కాయలు ఎన్ని వచ్చాయి చూడండి, అసలు మొత్తం కాయలే వస్తున్నాయి ఇందులో. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది, చూసారా. అందుకని నైట్రోజన్ కూడా ఎక్కువ అవ్వకూడదు అంటారేమో. అంటే నా అజంప్షన్ నైట్రోజన్ ఎక్కువైంది అని. చూడండి ఇక్కడ ఒకటి పోయింది, ఇది పోయింది. ఇదిగోండి ఒకటి పెరుగుతోంది, లక్కీగా చూద్దాం పెరుగుతుంది. కంట్రోల్ చేయడానికి చాలా కష్టంగా ఉంది, ఇలా కింద పడిపోతున్నాయి, ఎక్కువ పెట్టేశాను. సో నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం ప్లాన్డ్గా ఈ బెడ్ కొంచెం రెడీ అయ్యాక, అటు సైడ్ ఇంకో బెడ్ ఉంది కదా, అవి కూడా నీట్గా రెడీ అయిన తర్వాత ప్లాన్డ్గా నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే క్రౌడెడ్గా వేయడం వల్ల కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది. ఒకదాని మీద ఒకటి పడిపోతున్నాయి, ఒకదానికొకటి అల్లుకుంటున్నాయి. దానివల్ల కూడా మనకి ఫ్రూట్స్ ఇప్పుడు సరిగా రావన్నమాట. ఫ్రూటింగ్ వచ్చినప్పుడు పక్కన తీగొచ్చి దానికి అల్లుకుండిపోయింది అనుకోండి, మనకి అది పెరగదు కదా, అదొక ప్రాబ్లం ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే నేను వదిలేసాను, నాకు ఇప్పుడు అంత టైం ఉండట్లేదు. సో ఇలా వెళ్ళిపోతున్నాయి. ఈ బీరకాయ మాత్రం మొత్తం అల్లుకుంటుంది ఇష్టం వచ్చినట్టు. ఇదొకటి, కానీ చూడడానికి మాత్రం చాలా అందంగా వచ్చింది. చూడండి ఆల్మోస్ట్ హాఫ్ ఫెన్స్కి వచ్చింది. కానీ యూజువల్గా లాస్ట్ ఇయర్ నాకు ఇంత అల్లుకునే టైంకి కాయలు స్టార్ట్ అయిపోయినాయి బీరకాయలు. ఈసారి నాకు అవ్వట్లేదు, అదొకసారి నేను చూడాలి. ఇక్కడ ఇంకొన్ని కాకరకాయలు వేసాను, మిగిలినవన్నీ అక్కడ వేసాను. ఇవి బచ్చలు నేను బయట నుంచి కాడలు కొనుక్కొచ్చిన పెట్టగానే ఇట్లా ఆకులు స్టార్ట్ అయిపోయినాయి. బెండకాయలన్నీ కాయలు ఇప్పుడిప్పుడు పెరుగుతున్నాయి, పువ్వులు వచ్చి. మిరప చెట్లన్నీ కొంచెం పూత స్టార్ట్ అయ్యాయి. ఇంకొక బెడ్లో ఆల్రెడీ కాయలు కూడా వచ్చాయి, చూపిస్తాను మీకు. ఈ బెడ్లో వచ్చి ఇంకా నిన్న కొన్ని నాటాను నారు. ఇది చిక్కుడు, గోరుచిక్కుడు 4 వచ్చాయి, మిగిలిన పోయాయి మొలకలు. సో ఇక్కడ 2, ఆ బెడ్లో 2 వేసాను. ఈ 2 బెండ నారు నాటాను, అది ఆల్రెడీ ఉన్నది. ఆ 2 వంకాయలు అంత ఫాస్ట్గా పెరగట్లేదు, బట్ చూద్దాం, పూత వస్తే చాలు మనకి, ఆకులు దగ్గర పెరగాల్సిన అవసరం లేదు. ఇది గోంగూర ఆ నారు, దాంట్లో లాస్ట్ వీడియోలో చూస్తే మీరు ఆ ట్రాంపలిన్ కింద ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చి చాలా గింజలు వేస్తాను. సో నాకు ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసి సపరేట్గా నాటాలంటే కష్టం. లాస్ట్ ఇయర్ కుప్పగా వేసినా కానీ బాగా వచ్చాయి అవి, ఏం పెద్ద 1-2 పోయినా పర్వాలేదు, సరిపోతుంది ఎనఫ్. ఇక్కడ కొన్ని వేసాను, ఆ బెడ్లో కొన్ని వేసాను, ఇంకా ఫెన్స్ దగ్గర కొన్ని వేసాను. ఇంకా మిగిలినవి టొమాటో చెట్లు. అక్కడ కుకుంబర్ కింద ఇది మస్టర్డ్, ఇది ఏదో గంగబాయలాగా అనుకుంటాను. అక్కడ మేము కొన్ని మిరపకాయలు వచ్చాయి, చూపిస్తారండి. ఇక్కడ కూడా ఇది మస్టర్డ్. ఈ బెడ్లో చూసారా, ఆ బెడ్లో పోలిస్తే ఆకులు ఆల్రెడీ ఒకే రోజు వేసాను. ఇవి ఎట్లా పెరిగిపోతున్నాయో అది ప్రాబ్లం. ఇది కూడా ఇది సిరుకురాకు, చిర్రాకు అంటారు, సిరుకురాకు అంటారు. ఎగ్జాక్ట్గా అన్ని రీజన్స్లో వాడరు, ఇది అందరికీ తెలీదు. కానీ ఇది నాకు ఫేవరెట్ పప్పు అనమాట. ఈ పప్పు చేస్తే ఇంకా వదలను నేను ఎప్పుడు. సీడ్స్ తోటకూర సీడ్స్ లాగే ఉంటాయి, చిన్నగా నల్లగా. సో ఇది ఇలా పెరిగిపోయింది చూడు కొమ్మ, ఇట్లాంటివి అలాగా వాటికి అవే లాస్ట్ ఇయర్ ఇలాగా అక్కడక్కడక్కడ పెరిగిపోయినాయి, అవి సరిపోతున్నాయి నాకు. ఇవి పూత, వంకాయ పూత స్టార్ట్ అయింది బాగా, కానీ పూత పడిపోయింది. ఈ కాయ దీంట్లోంచి ఇది కాయ అవుతుందో లేదో చూద్దాం. ఇంకా ఇవన్నీ కూడా చూడండి, ఇట్లా పూత మొదలైపోయింది అన్ని చోట్ల. ఇది గోంగూర, తెల్ల గోంగూర, కొంచెం ముళ్ళులు ఉంటాయి అన్నమాట ఆకుకి, కానీ టేస్ట్ బాగానే ఉంటుంది. ఇది తెల్ల గోంగూరే. ఇవన్నీ
క్రౌడెడ్గా వేస్తాను, ఇది ఒకటి చూసుకోవాలి నెక్స్ట్ ఇయర్. ఇది వచ్చి చెట్టు చిక్కుడు అన్నా కదా, అన్నీ పూత స్టార్ట్ అయ్యి చక్కగా స్టార్ట్ అయిపోయాయి, కాయలు వస్తున్నాయి. ఇక్కడేమో మిరప చూసారా, చిక్కుడు ఎక్కడో మొదలైంది. అదొకటి అండ్ ఈ బచ్చలి. ఇక్కడ కొన్ని బెండలు ఉన్నాయి. ఈ మిరప ఇది చూడండి, ఇది బజ్జీ మిరపకాయలు ఉంటాయి చూసారా, బెల్ పెప్పర్స్ టైపు, అది మాత్రము చెట్టు చాలా పెద్దగా అవుతుంది. సో కవర్ చేసేస్తుంది. ఇక్కడ అన్ని కాయలు వచ్చేసి ప్రతి పువ్వు పూత కాయ అయిపోతుంది. ఇక్కడేమో దానివల్ల ఏంటంటే ఈ బెండ సరిగ్గా పెరగలేకపోతుంది. మిరప చెట్టు వల్ల బెండ పెరగకపోవడం అప్పుడేం చూసారా. ఇవన్నీ బచ్చలి. ఇక్కడ కాకర పెరుగుతుంది ఫాస్ట్గా. ఇక్కడే కొన్ని ఇంకా బెండలు కూడా ఉన్నాయి. ఇందులోంచి నేను ఈ బెండలోంచి ఒకటి, ఇటు వెనకాల ఒక బెండ చెట్టు ఉంది కదా, ఇందులోంచి ఒక కాయని నేను తీసాను, వీడియో తీయలేదు. ఇక్కడ నాకు ఒక సర్ప్రైజ్. ఇది నేను తీగ చిక్కుడు వింటర్కి కానీ రాదు, అక్టోబర్ ఆ టైంకి కానీ కాయలు రావు అనుకున్నాను, తీగలాగా వస్తుంది కదా, కానీ పువ్వులు వచ్చేస్తున్నాయి అప్పుడే. చూడండి, ఆ సర్ప్రైజ్ అయ్యాను నేను యాక్చువల్గా. ప్రతి కొమ్మకి పువ్వు స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇది బెండ, గ్రేప్, ఇది స్లోగా పెరుగుతోంది. ఇక్కడ 2 క్యాబేజీలు ఉన్నాయి. గోంగూర బాగా వస్తుంది. ఇక్కడ కొన్ని నిన్న ఈవినింగ్ నారు తీసుకొచ్చి ఇంకొన్ని వేసాను. గోంగూర మాత్రం ఎవ్రీ ఇయర్ నాకు చాలా బాగా వస్తుంది. ఈసారి ఇంకొక 2-3 వీక్స్లో ఫుల్ గోంగూర వస్తుంది. ఇవన్నీ కూడా బాగా స్టార్ట్ అయిపోయాయి. మిరప, కార్న్ ఇంకా నేను హార్వెస్ట్ చేయలేదు. ఇక్కడ కొన్ని దోస తీగలు వేసాను. మళ్ళీ బచ్చలి కాడలు, ఇక్కడ ఇంకొన్ని గోంగూర వేసాను. అవి బీట్రూట్ ఆకు, చూద్దాం సీడ్ ఎలా వస్తుందని వదిలేస్తున్నాను. అవి బీట్రూట్ టాప్స్ వేసాను కదా, అవన్నమాట అవి. ఇవి చిన్న బుడ్డి టొమాటోస్ వస్తున్నాయి అన్ని చోట్ల. ఇది ఇంకొక దోసపాదు. నేను ఇంకొక 2 బెండలు వేసాను. కొంచెం నీడగా ఉంది, చూడాలి. ఇక్కడ సపోర్ట్, అక్కడ 2 బెండలు వేసాను. అంటే కొంచెం పొడుగు పెరుగుతాయి కాబట్టి, కొంచెం పొడుగు పెరిగాక మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. టొమాటోలు చూడండి ఎన్ని వచ్చాయో, హార్వెస్ట్ చేయాలి. ఇంక ఇవన్నీ రెగ్యులర్ ఇంకా పెరుగుతున్నాయి. మొన్న రీసెంట్లీ టర్మరిక్ నేను ఇంకో వీడియోలో పెడతాను, తీసాను. లోపల మొలకలు స్టార్ట్ అయినాయి, అన్నీ వేసాను, అట్లా మొదలైనాయి. అవకాడో బాగా పెరుగుతుంది. టొమాటోలు మాత్రం చాలా బాగా వస్తున్నాయి. క్యాబేజ్ మొన్నటి వరకు బాగుంది, సడన్గా పురుగు లోపలికి వెళ్ళిపోయింది తినుకుంటూ. చూడాలి, ఇది 1-2 బాగా వస్తున్నాయి, మిగిలినవి రావట్లేదు. అంటే బేసిక్ ఏంటంటే నేను కేర్ అంత ఎక్కువ తీసుకోలేకపోతున్నా టైం లేక, అందువల్ల ఇలా ఉంది. లేదు అంటే అండ్ అన్ని దగ్గరికి వేయడంగా దూరం వేసానంటే నెట్ లాగా పెట్టేదైనా నీట్గా కట్టుకొని ఉండొచ్చు. పక్కన వేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉందన్నమాట. సో నెక్స్ట్ నాకు ఇప్పుడు నేను అందుకే ఇయర్ అన్నీ వేస్తాను. నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ వస్తే నెక్స్ట్ ఇయర్ ఈజీగా చేయొచ్చు కదా. సో ఇవన్నీ ఏంటంటే, ఇదేమో నేను కవర్ వేసి ట్రై చేస్తాను అన్నా కదా, కవర్ వేసినా కూడా ఎలాగో గుడ్లు పైనుండి పొదలడం ఏదో చేసాయి బటర్ఫ్లైస్, మళ్ళీ పురుగులు వచ్చినాయి. సో కవర్ తీసేసి ఎవ్రీడే వాటర్ చల్లుతున్నాను, స్ప్రే చేస్తున్నాను. లోపల చూడండి ఎంత క్లీన్గా ఉంటాయి లీవ్స్, మళ్ళీ పైనుండే తింటాయి వచ్చి. ఇది మాత్రం కొంచెం పర్వాలేదు, పురుగు లేనట్టుంది. చూద్దాం అసలు క్యాబేజ్ ఎలా వస్తాయో. నెక్స్ట్ ఇయర్ వాటిని సెపరేట్గా చక్కగా మేనేజ్ చేసేయాలి. ఇదేమో రెగ్యులర్ చెట్టు చిక్కుడు వైన్ చిక్కుడు ఉంటుంది కదా మనకి తీగలో. ఇది ఇండియాలో మనకి పందిర్లాగా దానికి అలవాటు. ఇదేంటంటే స్ట్రైట్గా ఇట్లా వెళ్ళిపోతుంది గోడ మీదకి, లేదంటే కిందకి పడిపోతున్నాయి. నేనేమో పర్టికల్ ట్రెల్లిస్ లాగా ట్రై చేద్దామని ఇలా కట్టాను.
సో నేను ఇంకేం చేస్తున్నా అంటే ఇక్కడ ఇంకో స్టిక్ పెట్టి ఇలా కట్టి పైన ఇలాగా పెడదాం అనుకుంటున్నాను. అవి ఎప్పుడు చెప్పా కదా లాస్ట్ వీడియోలో, ఇది ఆశగా పెట్టుకుంటా కానీ ఇవి పూత వచ్చే టైంకి మాకు వింటర్ వచ్చి ఫ్రాస్ట్ వచ్చేసి చెట్టు చచ్చిపోతుంది అనమాట. ఈ ఇయర్ కూడా అలాగే అయితే నేను ఇది వదిలేస్తాను. నాకు సీడ్ గుర్తులేదు, ఈ సీడ్ ఏంటి ఆ సీడ్ ఏంటని. అదేమో చూస్తే మీకు తెల్లగా ఇక్కడ చూడండి, అక్కడ పువ్వులు కనిపిస్తున్నాయి కదా, చూపిస్తాను. ఇందాక చూపించా కదా మీకు, ఇది కూడా వైన్ లాగా పెరుగుతుంది కానీ చక్కగా పూత కూడా స్టార్ట్ అయిపోయింది చూసారా, ఇది ఫాస్ట్గా. ఈ సీడ్స్ ఏంటో నా దగ్గర ఉన్న వాటిలో సరిగా చూసుకొని అవి వేసుకోవాలి ఇంకా నుంచి. ఇది వేసుకోకుండా మా వెదర్కి అయితే ఇది వేస్ట్ అని నాకు అర్థమైంది. కానీ ఇది ఎక్కువ రోజులు కాయలు ఇస్తాయని నా డౌట్, ఇలాంటి ఈ టైప్ వైన్స్ ఇండియాలో అయితే. ఓకే, అండ్ ఇక్కడ కొంచెం మస్టర్డ్ వేసాను. అండ్ ఇవన్నీ క్యారెట్ అయితే పెరుగుతున్నట్టుంది. నేను మొన్న కొంచెం డిగ్ చేసి చూసాను, లైట్గా కనబడింది. ఇది కాకరకాయ ఇక్కడ 2 వేసాను. వంకాయ ఒకటి ఉంది అక్కడ. ఇవన్నీ ముల్లంగి అంత బాగా రాలేదండి. ముల్లంగి కూడా ఏంటంటే హాట్ సీజన్లో వేసాను, స్ప్రింగ్ సీజన్ లేకుండా. దానివల్ల ఏంటంటే బోల్టింగ్ అయింది. బోల్టింగ్ అంటే ఏంటంటే కాయలు సరిగా పెరగకుండా ఇలా తీగలాగా పైకి వచ్చి కాయలు పువ్వులు పండ్లు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇవి వచ్చేస్తున్నాయి. సో నేను వదిలేసాను. కొన్ని సీడ్స్ తీసుకుందాం, కొన్ని ఈ కాయలతో ఫ్రై చేస్తారంట, అవి తీసుకుందాం. ఈ టొమాటో చెట్లు ఏమో ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తున్నాయి, పడిపోయి లాస్ట్ ఇయర్వి. ఇక్కడ ఒక బెండ, కొత్తిమీర కూడా నేను కొంచెం హార్వెస్ట్ చేసుకొని మిగిలింది ఇట్లా సీడ్స్కి వదిలేసాను. వంకాయ, ఇక్కడ ఒక వంకాయ వస్తుంది. ఇక్కడ ఇంకా పూత వస్తున్నాయి ఇంకా. అండి ఇక్కడ ఒక వంకాయ ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇవేమో చెనా దాల్, అదే మన చిక్ పీస్ ఉన్నాయి కదా, చిక్ పీస్. కార్న్ నాకు ఎప్పుడు హార్వెస్ట్ చేయాలో అర్థం కావట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కార్న్ కొత్తగా తెలుసుకున్న విషయము, ఈ పాలెన్ ఈ ఎవ్రీ హెయిర్కి ఇలా వస్తున్నప్పుడు, స్టార్ట్ అవుతున్నప్పుడు ఎవ్రీ హెయిర్కి టచ్ కావాలంట, అప్పుడే ఎవ్రీ సీడ్ సరిగా ఫామ్ అవుతుందంట. అది మరి ఫీల్డ్స్లో ఎలా చేస్తారో ఏమో తెలీదు. మెషిన్స్తో పాలన్ ఏమన్నా ఇలా చల్లుతారో లేకపోతే ఏమైనా చేస్తారో తెలియదు. ఇది ఆటోమేటిక్గా ఎలా పడుతుంది ఎవ్రీ హెయిర్కి నాకు తెలియదు. అందుకే ఇంట్లో పండించే వాటికి అంత బాగా రావడం నేను చూడలేదు నా దగ్గర అయితే. సో కార్న్ కూడా ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ ఎలా చేయాలనేది మంచిగా. నిన్న ఇక్కడ ఇంకొక వంకాయ నారు తీసుకొచ్చి నాటాను. బెండకాయ కొన్ని నార్లు కూడా 3 నాటాను. ఇక్కడ పీకేసాను కొన్ని ముల్లంగి. ఓకే, ఇది అన్నమాట బెడ్ మీద ఉన్న అప్డేట్. ఇక్కడ ఒక బెండ ఉంది, ఇది పాపం ఇది కూడా కవర్ చేసి అన్నీ సరిగా పెరగలేదు. సో నేను అన్నీ యూజువల్గా ఇట్లా ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ చేస్తా, కొన్ని కాన్ఫిడెంట్గా ఉన్నాయి కూడా పెంచుతుంటాను. సో ఇదన్నమాట ఈ బెడ్ మీద ఉన్న ప్లాంట్స్ అప్డేట్. అక్కడ టొమాటోస్ చూడండి హార్వెస్ట్ చేయాలి, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి పండడం. చిన్న టొమాటో నారు ఎక్కువైపోయిందని తీసుకొచ్చి ఫెన్స్ దగ్గర వేసాను అన్నాను కదా మీకు, బ్లూబెర్రీ చెట్ల దగ్గర. ఇది రాస్బెర్రీ షార్ట్ కేక్, చిన్నగా వస్తుంది అది యాక్చువల్గా పాట్లో పెట్టుకొని ఉండాల్సింది. ఇవి మాత్రం చాలా బాగా వస్తున్నాయి. యూజువల్లీ నాకు ఈ ఏరియాలో సరిగా పెరగవు. ఇక్కడ నేను అసలు కంపోస్ట్ కూడా వేయలేదు, జస్ట్ డిగ్ చేసి మట్టిలో నాటేశాను. కానీ ఇవి ఎంత బాగా వస్తున్నాయి చూసారా టొమాటో చెట్లు. సన్ఫ్లవర్ చెట్టు పెరుగుతున్నాయి ఇంకా, ఈ 2 సన్ఫ్లవర్. టొమాటో చెట్లు మాత్రం చాలా బాగా వస్తున్నాయి. నా డౌట్ ఏంటంటే నేను మధ్యలో ఒకసారి మొత్తం మట్టి అంతా కొంచెం సారవంతంగా లేకపోతే మంచిగా చేయడానికి గుల్లలాగా ల్యాబ్ సొల్యూషన్ చల్లాను. దానివల్ల అనుకుంటున్నాను ఆ ఏరియాలో మాత్రం చాలా బాగా వస్తున్నాయి టొమాటో చెట్లు. మళ్ళీ ఇక్కడ అంతా సూపర్గా ఏం రావట్లేదు కానీ పర్వాలేదు. పొటాటో కూడా పెరుగుతోంది ఇప్పుడిప్పుడే. ఇది కూడా ఎక్స్పెరిమెంట్, ఇది నాకు వస్తుంది అని గ్యారంటీ లేదు. మట్టిలో పెట్టలేదు, అంత డీప్గా పెట్టలేదు. సో ఇది ఒక టొమాటో. మన చెర్రీ ట్రీలో మాత్రము అది కొత్త ఆకులు స్టార్ట్ అయినాయి. ట్రాన్స్ప్లాంట్ షాప్ నుంచి బయటపడింది, ఫుల్గా కొమ్మలు పెరుగుతున్నాయి. సో నెక్స్ట్ ఇయర్కి చెర్రీస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, చూద్దాం. ఇక్కడ సన్ఫ్లవర్ పీకింగ్ త్రూ. సన్ఫ్లవర్, ఫస్ట్ సన్ఫ్లవర్ ఆఫ్ ద సీజన్. ఇక్కడ ఒక ట్రే ఉంది ట్రాంపోలిన్ కింద, అందులో నాకు ఈ వాలంటరీ ప్లాంట్స్ చాలా వచ్చాయన్నా కదా. ఇదిగోండి టాప్ రాడిష్ టాప్తో పెరిగినవి, ఆకులు కొన్ని బాగా హార్వెస్ట్ చేసుకున్నా వదిలేసాను. కాయలు వచ్చే కాయలు కోసుకున్నాను.
పువ్వులు ఇంకా వస్తున్నాయి. సో అవి సీడ్స్ వదిలేసాను. సో అది అండ్ కొన్ని దోస వాలంటరీగా వచ్చినాయి దోస పాదులు ఇక్కడ తీసుకొచ్చి ఇలా పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఇక్కడ మట్టి అంత బాగాలేదు. నెక్స్ట్ ఇయర్ కొంచెం డిక్ చేసి ఫెన్స్ వేసి మల్చ్ చేసి నీట్గా చేయాలి ఇది. సో ఈచ్ ఇయర్ ఒక్కొక్కటి చేస్తున్నాము. సో అందుకని ఏం చేశానంటే ఆ ట్రేనే బెటర్లే, డీప్ అంత లేకపోయినా వైడ్ ఉంది కదా, ఇట్స్ ఓకే కొంచెం మట్టి యాడ్ చేద్దాము కొంచెం అని చెప్పి వదిలేసాను. ఇందులో వాలంటరీ ఐ థింక్ ఇది తోటకూర అనుకుంటా, తోటకూర వచ్చింది. ప్లస్ ఇక్కడ అవకాడో కూడా వచ్చింది, వాలంటరీ అవకాడో ప్లాంట్ ఇది వాలంటరీ వచ్చింది. అండ్ ఇవి కాకుండా మనకి ఇంకో 2 వాటర్ మెలన్ ప్లాంట్స్ మిగిలినాయి బెడ్లో ఇక. అందుకని అది ఏం చేశానంటే ట్రై చేద్దామని చెప్పి ఇలా అది పువ్వులు వస్తున్నాయి చూడండి. 2 వాటర్ మెలన్ ప్లాంట్స్ నిన్న పాట్లో వేసి ఇక్కడ పెట్టాను ఇలా తీగ కల్లుకొని అని. ఇలాంటి తీగలు ఈజీగా అల్లుకుంటాయండి ఈ వర్టికల్ ఫెన్స్కి, ఇవి పట్టుకునేస్తాయి. కానీ ఈ చిక్కుడు తీగ ఉంది, చిక్కుడు తీగలు వేసాను కదా, చిక్కుడు తీగలు వెళ్ళట్లే. ఇవి ఏంటంటే వాటికి అలాంటి తీగలు ఉండవు, కొమ్మే తీగలాగా అల్లుకుంటారు కదా, పట్టు రావట్లేదు. వాటికి పందిరి కావాలి. మన ఊర్లలో విలేజెస్లో అందుకే పందిరేస్తారు అనుకుంటా. మిగిలిన నారు చాలా వరకు నాటేసాను నిన్న. ఇంక పిచ్చి పిచ్చిగా పెరిగిపోయినాయి కదా టొమాటో చెట్లు, వేరే వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను, ఫ్రెండ్స్కి వాళ్ళకి. ఎక్స్ట్రా టొమాటో చెట్లు ఉన్నాయి నా వల్ల, కానీ మెయింటైన్ చేయలేను వీటిని. అవి చాలా జంబోగా పెరిగి పక్కకు పడిపోతూ ఉంటాయి. సరే మన పాట్స్ దగ్గరకు వచ్చేద్దాం రండి. ఇంకా బీన్స్ తీయాలి, బీన్స్ వస్తున్నాయి. ఇవి పెద్ద మల్లెలు ఎంత బాగా వస్తున్నాయి చూడండి, పెద్దగా వస్తాయి ఇవి. చిన్న చెట్లోనే ఎంత బాగా మొక్కలు వస్తున్నాయి చూడండి. అండ్ ఇవి బుడ్డి టొమాటోలు, ఏదో ఇది ఒక వెరైటీ. ఇది ఇంకొక వంకాయ నారు ఇంకా పెట్టాలి. పాట్స్లో పెడదాం అనుకుంటున్నాను. ఇందులో ఒకటిను ఇంకొక వెరైటీ ఇక్కడ 4 ఉన్నాయి. ఇందులో 2 పాట్స్లో పెడదాం అనుకుంటున్నా. సో దట్ నాకు వింటర్లో స్నో నవంబర్లో వచ్చినప్పుడు పాట్స్ అయితే నేను ఇట్లా లోపలి వైపు పెట్టుకోవచ్చు. ఎందుకంటే నవంబర్లో ఒక 2 రోజులు చాలా చలిగా ఉంటుంది, ఒక 2 రోజులు బాగా వెచ్చగా వస్తుంది. అలాగే నవంబర్ అటు ఇటు అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే నాకు బెడ్లో చెట్లు ఎలాగో పోతాయి ఒకరోజు స్నో పడగానే. సో నవంబర్ అంతా కూడా నేను కొంచెం బెటర్గా మెయింటైన్ చేయాలంటే కొన్ని పాట్స్లో ఉంచుకోవాలి. సో ఏంటంటే వంకాయలు ఒక 2-3 చెట్లు పాట్స్లో ఉంచుకుందాం. తీగ చెట్లు ఎలాగూ అంత అవసరం లేదు, అంత మెయింటైన్ చేయలేను పాట్స్లో పెట్టి ప్యాటియోలో. నెక్స్ట్ ఇయర్ చూద్దాం, ట్రై చేద్దాము. ఇది చూడండి ఎంత బాగా పెరుగుతుందో, అసలు ఎంత పెద్ద ఆకులు వస్తున్నాయో. మునగ చెట్టు ఇదేమో సీడ్స్ నుంచి ఈ ఇయర్ వేసాను, అది సీడ్స్ నుంచి లాస్ట్ ఇయర్ వేసింది. కొమ్మ అంతా పోయింది, కింద రూట్లోంచి మళ్ళీ పెరుగుతుంది, ఎంత బాగా వస్తుంది. ఇక్కడ ఈ 2, ఇది మన పెద్ద మునగ చెట్టు. అన్ని దగ్గర ఇలాగ వస్తున్నాయి. ఇంకా పూత రాలేదు, వెయిట్ చేస్తున్నాను. నిమ్మ ఈ సైడ్లో ఏంటంటే ఇవి ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయిన మల్లె చెట్లు, మిరప చెట్లు గింజలు వేసేసి, ఇది కూడా నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. కూడా ఇప్పటికీ ప్లేస్ లేదు నాకు. ఇంకా కొత్త బెడ్ అటు సైడ్ నేను లాస్ట్ టైం అన్నా కదా, నెక్స్ట్ ఇయర్కి రెడీ అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. స్ట్రాబెర్రీ ఒక 5-6 తిన్నాము, సరిగా రావట్లేదు, దీనికి సరిపోవట్లేదు, తీసి బెడ్లో వేయాలి ఈరోజు. ఇది చింత, ఇవి కూడా బచ్చలి కూడా ఇంకా ఉంది, వేయాలి, తెల్ల బచ్చలి మార్చాలి. సో ఈ పప్పాయ కాండం చూడండి ఎంత లావైందో, దీనికి కూడా పాట్ చేంజ్ అవసరం. కరివేపాకు ట్రిమ్ చేసాము ఒక సైడ్. ఇవి నేను ఇంకొక వీడియోలో చెప్తాను, కొత్త ప్లాంట్స్, వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దెమ్. లెమన్ గ్రాస్ చాలా బాగా పెరుగుతోంది. ఇవి ఏమో వాలంటరీ ప్లాంట్స్, బచ్చలి, టొమాటో ఇవన్నీ ఎంత బాగా వస్తున్నాయి చూడండి. పుదీనా ఏమో అణిగిపోయింది, టామరిన్ బాగా వస్తుంది. ఇవి కూడా నేను ట్రాన్స్ప్లాంట్ చేశాను మ్యాండవిల్లా, చూపిస్తాను మీకు ఇంకో వీడియోలో. ఇది ఇది సిరికూరాకు, జాస్మిన్ చిన్న కొమ్మ తీసి పెట్టాను చూడండి, అందులో కూడా మొగ్గలు వచ్చేస్తున్నాయి. మల్లె చెట్టు, ఈ బేసిల్ ఏదో స్లగ్కో దేనికో చాలా ఇష్టంగా ఉన్నట్టు తినేస్తుంది, పెరగనివ్వట్లే. పర్పుల్ బేసిల్, అది చూడాలి దాని సంగతి. ఇది యాపిల్ సీడ్ నుంచి పెంచింది, అది మరువం సీడ్స్. అవేంటంటే కొన్ని సీడ్స్ వచ్చాయి పోయాయి, కొన్ని ఇదిగో 2 మిగిలాయి, చూద్దాం ఎలా వస్తుందో. ఇది లావెండర్, కొంచెం పెరిగాక నేను మారుస్తాను పాట్. అదనమాట.
ప్రస్తుతానికి అప్డేట్. ఇది హై లెవెల్లో ఇచ్చాను. ఓకే, సో దోసపాదు అన్నా కదా మీకు, అందులో ఒక కాయ నాకు మార్నింగ్ కనిపించింది. ఇదిగోండి దోసపాదు. ఇది నాకు లైక్ పండు దోసకాయో లేకపోతే కూర దోసకాయ తెలియదు, బట్ ఇక్కడ వస్తుంది చూసారా, ఇది ఫీమేల్ ఫ్లవర్ అనమాట. ఫస్ట్ ఫీమేల్ ఫ్లవర్, కింద చాలా మేల్ ఫ్లవర్స్ వచ్చాయి, తర్వాత ఐ థింక్ ఇది ఫీమేల్ ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడంతా చూసారా మేల్ ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ అవే. ఇది ఒక్కొక్క చెట్టు నుంచి నార్మల్గా కూర దోసకాయలు అయితే నాకు అట్లీస్ట్ 3-4 వస్తాయి. చాలా పాదులు అయితే వేసాను, 4-5 వేసాను. చూద్దాం ఎలా వస్తాయి ఈ ఇయర్. మిగిలినవి ఏవి నాకైతే కనిపించలేదు. మీకు కనిపిస్తే నేను మళ్ళీ మేబీ ఇంకొక 2 వీక్స్లో ఒక అప్డేట్ పెడతాను. నాకు ఫీమేల్ ఫ్లవర్స్ కనుక బీరపాదు అవి వస్తే అది. ప్లస్ ఇంకొక నేను బీన్స్ చిక్కుడు సర్ప్రైజ్ అన్నా కదా, ఈ చిక్కుడు అయితే ఫుల్ ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి, చెట్టు చిక్కుడు. ఇది కాకుండా ఇది తీగ చిక్కుడు అనుకున్నా. ఇది ఇంకా నేను వింటర్ వరకు వెయిట్ చేయాలి ఇది అనుకున్నా, కానీ చూడండి నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. అప్పుడే స్టార్ట్ అయిపోయాయి ఫ్లవర్స్, అన్ని నోట్స్ దగ్గర స్టార్ట్ అయిపోయాయి. నాకైతే అసలు చాలా హ్యాపీగా ఉంది. 4 ప్లాంట్స్ వేసాను చిక్కుడు. సో 4 ప్లాంట్స్ ఇలా తీగలు పైకి వస్తున్నాయి, ఇట్లా వాటికవే అల్లుకొని వచ్చేస్తున్నాయి. సో నాకు మాత్రం అయితే చాలా హ్యాపీగా ఉంది. నాకు చిక్కుడుకాయ అంటే చాలా ఫేవరెట్ అనమాట. ఎప్పటికైనా చిక్కుడుకాయ పండించాలి అనేది. సో ఇలా వస్తున్నాయి. నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ వచ్చే సీడ్స్ ఒక 2-3 వదిలేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ కోసము. అట్లీస్ట్ ఒక 4-5 దాకా వదిలేద్దాం అనుకుంటున్నాను. సో దట్ నాకు గుర్తులేదు, నేను సీడ్స్ ఆఫ్ ఇండియా నుండి ఆర్డర్ ఇచ్చాను సీడ్స్. సో నాకైతే గుర్తులేదు అది ఏ వెరైటీ సీడ్స్ అనేది సరిగ్గా. ఎందుకంటే 2 టైప్స్ తీగ చిక్కుడు, ఇదొక తీగ చిక్కుడు, అదొక తీగ చిక్కుడు. ఇదేమో ఫుల్ పెరిగిపోతుంది కానీ వింటర్ వచ్చే వరకు కాయలు రావన్నమాట. కానీ అందులో నాకు చిన్న చెట్లోనే పువ్వులు స్టార్ట్ అయిపోయినాయి. సో అది ఓకే. సో టొమాటో హార్వెస్ట్ చేసేద్దాం కదండి. లెట్స్ గో. ఇదిగోండి ఇంత పెద్ద టొమాటో చూసారా, ఎంత బాగుందో. పురుగులు అయితే లోపలికి వెళ్ళినట్టు లేవు. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఎన్ని పురుగులు వెళ్ళాయంటే నేను పండగ ముందే అందుకే తీసేస్తున్నాను. ఇది చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా స్టార్ట్ అవ్వలేదు పండడము. సో ఇదైతే నేను వదిలేస్తున్నాను. ఈ 2 తీసుకుందాము. ఫస్ట్ హార్వెస్ట్ కాయలు ఆఫ్ ద సీజన్. లైక్ లీఫీ వెజిటబుల్స్ చేశాను, కానీ ఈ టొమాటోస్ ఫస్ట్ హార్వెస్ట్ ఆఫ్ ద సీజన్ అనమాట. వెరీ హ్యాపీ. అండ్ బిగ్ టొమాటోస్, పురుగు పట్టకుండా వచ్చింది. లాస్ట్ ఇయర్ ఫుల్ పురుగులు పట్టాయి, ఆల్దో నాకు చాలా హార్వెస్ట్ వచ్చింది. నా టొమాటో హార్వెస్ట్ వీడియో, టొమాటో పిక్కులు చేశానని చెప్పి ఒక వీడియో పెట్టాగా, అందులో చూడండి టొమాటోస్ అన్నీ నా గార్డెన్లోవే. 2 సార్లు చేశాను టొమాటో పిక్కులు. సో ఇదనమాట. ఐఎమ్ సో హ్యాపీ. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి. అండ్ కొత్త వాళ్ళు అయితే నా వేరే వీడియోస్ చూడండి, అవి కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much for visiting my space. Have a nice day. Bye-bye.